చిచ్చి చిచ్చి బుజ్జి కన్నా రాజ కన్నా పుట్టగానే వాళ్ళ నాన్నని లాక్కొచ్చాడు బుజ్జధవ. చూసావా కొడుకును కనగానే పెళ్ళా మీద ఎంత ప్రేమ వచ్చిందో మీ ఆయనకి. అస్సలు నీ పోలికేనయ్యా. వస్తానండి. చల్లగాలికి బయటకు తీసుకెళ్ళదయ్యా, జలుబు చేస్తుంది. నాకు అస్సాం ట్రాన్స్ఫర్ అయింది, వెళ్తున్నాను. ఆయన బాబు తీసుకెళ్ళిపోతున్నారన్నయ్య. వెళ్ళనయ్యమ్మా. నా బాబు తీసుకెళ్ళిపోతున్నారన్నయ్య. నీ బాబా? ఆయన లేకుండా నీకు బాబు ఎలా వచ్చాడమ్మా? వాడిని నేను 9 నెలలు కష్టపడి మోసి కన్నాను. ఎంతసేపు అయిందమ్మా కని? 1 గంట అంతేనా? అన్నయ్య, గంట క్రితం కన్నా నీ కొడుకు కోసం నువ్వు ఇంత బాధపడుతున్నావు. 25 ఏళ్ల క్రితం మీ ఆయన కన్నా మీ అత్త ఇంకెంత బాధపడాలి? విడిపోయి వస్తే వేరు కాపురం పెట్టుకుంటానన్నావు. ఆవిడ మాత్రం అమ్మ కాదా? కన్నా కొడుకు దూరం అయితే ఆవిడ మాత్రం బాధపడదా? నీతో చెప్పడానికి ఇదే అన్నయ్య సమయం. నాకు నా బాబు కావాలి, ఆయన కావాలి. బాబు ఏడుస్తున్నాడు. నేను మనసులో దాచుకున్నాను, వాడు దాచుకోలేడు. పద స్టేషన్. అలాగే సార్. వద్దమ్మా, ఎడవద్దు, ఊరుకు ఊరుకు. ఎంత వయసు వచ్చినా నాకే బుద్ధి లేదు. ఆయన బాబుని తీసుకెళ్ళిపోయారమ్మా. మీరు కావాలంటే నన్ను కొట్టండి, తిట్టండి. నా బాబు నాకు కావాలంటమ్మా. నా బాబు నాకు కావాలి. వీడు ఎక్కడికి పోయి ఉంటాడు రా? ఖచ్చితంగా స్టేషన్ వైపు వెళ్ళి ఉంటాడు రా. ఇప్పుడే పడాలా సిగ్నల్? అమ్మా, ఏడో తప్పకుండా దొరుకుతాడు. ఎక్కడికి పోతాడు? ఎక్కడమ్మా? జాగ్రత్త జాగ్రత్త. బాబాయ్
అవునే అమ్ములు, నిన్ను అమ్మ నా కోడలా అని ఎందుకు పిలవాలి? ఎందుకంటే పద్మా సూరిబాబుల పెళ్లి చేయించానుగా. ఆ వాళ్ళ పెళ్లి చేయించింది నేను. కానీ ఎందుకు చేయించారు? నేను వాళ్ళ పెళ్లి మీతో చెప్పి చేయిస్తానని మాటిచ్చాను. మీతో చెప్దాం అనుకునేలోగా క్లైమాక్స్ వచ్చేసింది. మిమ్మల్ని బతిమాలి చేయించాల్సిన పెళ్లిని అట్నుంచి నరుక్కొచ్చి బెదిరించి చేయించాను. నేను అలా అంటే మీరు పద్మ పెళ్లి చేయిస్తారని నాకు తెలుసత్తమ్మా. మీతో తగువ పెట్టుకుని కూడా నా పని మీతోనే చేయించుకున్నాను. ఆ అమ్మ నా కోడలా? అవును, ఇంతకీ మామయ్య గారు ఎక్కడా? అందరం కలిసిపోయామన్న ఆనందాన్ని ఆయన గారు దీంతో పంచుకుంటున్నారు. రండి డైరెక్టర్ గారు, రండి.